రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్ర అరెస్ట్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏకంగా కేసు విచారణపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలంటూ సిబిఐని ఆదేశించింది. ఈ కేసు ఇలాంటి మలుపు ఎందుకు తీసుకుంది? ఇకపై ఈ కేసు విచారణ ఎలా జరగనుంది? సిబిఐకి హైకోర్టు ఎందుకు ఈ కేసుని అప్పగించింది? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. అయితే మరిన్ని వివరాలు అందించడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు మనతో లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. ఎస్ కృష్ణకాంత్ గారు, నమస్తే. ఎస్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి కేసుని సిబిఐకి ఏపీ హైకోర్టు బదిలీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఈ కేసులో ఎలాంటి నిజ నిజాలు దాగున్నాయి? అసలు ఏం జరిగింది? కౌశల్య గారు, ఇవాళ రోజు మనం చూస్తే ఈ సవీంద్రారెడ్డి సోకాల్డ్ ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పుకుంటున్నారో, సో ఆయన గతంలో ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల మీద, వాళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద సో కొన్ని అభ్యంతరకరమైనవి అండ్ అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టాడని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో దాని ప్రకారంగా మినిమం ప్రైమా ఫేసి అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఎఫ్ఐఆర్లు కానీ అవి కానీ అంత ఈజీగా కట్టట్లేదు. ఒక ఎఫ్ఐఆర్ చేశారు అంటే చాలా స్ట్రిక్ట్ గా ప్రైమా ఫేసి మినిమం ఎవిడెన్స్ ఉంది, అంత కరెక్ట్ గా ఉన్న ఎవిడెన్స్, మినిమం ప్రైమరీ ఎవిడెన్సెస్ ఉన్నాయని ఉంటేనే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. లేకపోతే అంత ఈజీగా ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి లేదు ఇదివరకు లాగా. ముఖ్యంగా ఇది అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ వచ్చినప్పటి నుంచి కానీ ఏదైనా కానీ వాళ్ళకు కూడా మీరు చెప్తే నమ్మరు కౌశల్య గారు, పోలీసులకు కూడా వాళ్ళకి పాపం టార్గెట్స్ ఉన్నాయి. అంటే మీరు నెలకి ఎన్ని ఎఫ్ఐఆర్లు అయితేనే ఇయర్ ఎండింగ్ కల్లా ఎన్ని క్లోజ్ చేసేస్తున్నారు ఎఫ్ఐఆర్లు, మీరు కేసెస్ ఎంతవరకు ముందు తీసుకెళ్లి వాటిని సక్సెస్ఫుల్ గా మీరు సాల్వ్ చేస్తున్నారు, ఇవన్నీ టార్గెట్స్ ఇస్తున్నారు. ఊరికే పాపం వాళ్ళకి జీతాలు ఇచ్చేట్లే. సో అందుకని వాళ్ళ రోజు ఎఫ్ఐఆర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. సో ఈ కేసులో ఊరికే అరెస్ట్ చేశారు అన్న దానికంటే మినిమం ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, ఖచ్చితంగా ఇదివరకు ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టులు అవన్నీ క్లియర్ గా అవి ఐపీసీ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కానీ ఇవన్నీ వర్తిస్తాయి కాబట్టి ఆయన దాని పరంగా ప్రస్తుతానికి ప్రధానంగా అయితే ఆయనకి గంజాయి కేసులోనే అతన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా సబ్మిట్ చేయలేదనేది ప్రధాన ఆరోపణలు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు వాటితో పాటు ఎట్ ద సేమ్ టైం గంజాయి కేసులో కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి జస్ట్ బికాస్ ఈజ్ అ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అలాగని ఆయన గంజాయి అంటే జస్ట్ ఎలిగేషన్స్, ఆయనకి వీటికి సంబంధం లేదు గంజాయి విషయంలో అని మనం అనడం లేదు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఉంటే నిజంగా దాని తగ్గట్టుగా బలమైన ఆధారాలు చూపించాల్సిన బాధ్యత పోలీస్ వాళ్ళ మీద ఉంది. సో ఇవాళ రోజు ఎక్కడో ఆ బలమైన ఆధారాలు చూపించలేకపోయారు వీళ్ళు, అది కొరవడింది కాబట్టే. సో అందులో కొన్ని డిక్రిపెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అతనికి బెయిల్ వచ్చింది. ఇవాళ రోజు హైకోర్టు వారు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ కూడా ఉన్నాయి. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే అరెస్ట్ చేసే విధానం కానీ, ఇప్పుడు జనరల్లీ మనం ఒక మనిషిని రిమాండ్ లో జ్యుడిషియల్ రిమాండ్ అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా రిమాండ్ లో పెట్టాల్సి వస్తే ఆ రిమాండ్ హేబియస్ కార్పస్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మీనింగ్ రిమాండ్ చేసిన 24 hours లోపల అతని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. లేకపోతే మనం రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ వేస్తాము, దాని మీద హైకోర్టులో మనము ఫైట్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇట్స్ కంపల్సరీ ప్రొసీజర్. అది మీరు ఒక మనిషిని అరెస్ట్ చేస్తే వితౌట్ వారెంట్ ఎందులో మనం అరెస్ట్ చేస్తాము? జనరల్లీ మామూలుగా కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అంటే పెద్ద పెద్ద చర్యలు, ఇలాంటి నార్కోటిక్స్ కేసులు కానీ అవి కానీ చాలా పెద్దవి కాబట్టి ఇలాంటి వాటిలో మాత్రం ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి వీటిలో వితౌట్ వారెంట్ అంటే నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు, వారెంట్ లేకుండా మీరు అరెస్ట్ చేయొచ్చు. సో ఆ హక్కు ఉంటుంది. సో దాని ప్రకారంగా అరెస్ట్ చేసినప్పుడు అట్ ద సేమ్ టైం మీరు ఇమీడియట్ గా దట్ ఇస్ వాట్ హేబియస్ కార్పస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మీరు ఇమీడియట్ గా 24 hours లోపల ఆ సదరు వ్యక్తిని మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచాలి. దాని తర్వాత మెజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారు అతను రిమాండ్ లో ఉంచాలా, 14 రోజుల, నెల, అసలు ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు ఆయన ఉంచాలా వద్దా అనేది మెజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారు. మీరు అరెస్ట్ చేయడం మాత్రం ఒక 24 hours వరకే మీకు ఉంటుంది. తర్వాత కంపల్సరీ మీరు మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచాలి. సో ఇక్కడ ఈ కేసులో అదే ఎక్కడో డిక్రిపెన్సీస్ అయినాయి. ఒక్కొక్క టైమింగ్ 3-4 టైమింగ్స్ కనబడుతున్నాయి ఇక్కడ అన్నట్టుగా వీళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, అంటే కోర్టు తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కోర్టు తప్పుదోవ పట్టించిన పోలీసులపై హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ఇంకొక విషయం ఏంటంటే అరెస్ట్ టైమింగ్ లో కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. రిమాండ్ రిపోర్ట్ లో ఒకలాగా, కన్ఫెషన్ రిపోర్ట్ లో ఒకలాగా, పోలీస్ స్టేట్మెంట్ లో ఒకలాగా, ఇవన్నీ కూడా వేరు టైమింగ్స్ కనిపిస్తున్నాయి. ఒక దాంట్లో 6:30 అని, ఇంకో దాంట్లో 7:30 అని, ఇంకో దాంట్లో 8:30 అని. సో వీటన్నిటిని మనం చూస్తే కనుక ఇక్కడ పోలీసులు తప్పిదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది? పోలీసులు ఎలాంటి విధమైన చర్యలు పోలీసుల మీద ఎలాంటి విధమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకటి కౌశల్య గారు,
ముఖ్యంగా ఇప్పుడున్న ఈ కూటమి గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నారు. నేను పర్సనల్ గా ఉన్నా కాబట్టి ఓకే. అందులో సో దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ యాక్చువల్లీ. చాలా ఇదివరకు వాటికంటే ఇప్పుడు గతంలో మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో అప్పుడు కూడా ఇట్లానే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని వితౌట్ ఎనీ రీజన్స్ అక్రమ అరెస్టులు చాలా చేశారు. అప్పుడు వాళ్ళు కూడా చాలా బాధలు పడిన వాళ్ళు అసలు ఇంత జ్యుడిషియల్ రిమాండ్ లో ఎన్ని రోజులు వాళ్ళు మగ్గిపోయారో కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఏం కొత్త కాదు, గత ప్రభుత్వంలో అయినాయి. ఇక్కడ అలాగని వీళ్ళు అలాగని ఆ ప్రతీకార చర్యలాగా ఇదేం చేయట్లేదు. కాకపోతే ఇక్కడ కేసు ఒక ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఎస్టాబ్లిష్ అయితేనే నేను చెప్పినట్టు దాని ప్రకారంగా పోలీసు వాళ్ళు ముందుకెళ్తారు. కానీ ఎక్కడో నేను చెప్పినట్టు ప్రొసీజరల్ ల్యాప్సెస్ అయితే మరి 3-4 టైమింగ్స్ ఆయన అరెస్ట్ చేసే టైమింగ్స్ రకరకాలుగా వినిపించేసరికి డౌట్లు వస్తున్నాయి. సో దాని గురించి ఇక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అయినాయేమో అనే అనుమానంతోనే ఒకటి ఆయనకి ఈ బెయిల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అసలు నిజంగా సిబిఐకి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇద్దాం ఈ కేసుని అని చెప్పి హైకోర్టు వారు ఒక విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇతను గత వేరే అపోజిషన్ పార్టీకి చెందినవాడు అని చెప్పి తెలుస్తుంది క్లియర్ గా అతని సోషల్ మీడియా పోస్టులుగా నవ్విగానే. సో అలాంటప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ ఏమైనా ప్రతీకార చర్యలు అంటే అలా జస్ట్ బికాస్ సిబిఐకి ఇచ్చినంత మాత్రాన ప్రతీకార చర్యలు చేస్తున్నట్టు కాదు. జస్ట్ పబ్లిక్ లో ఒక నమ్మకాన్ని కలిగడానికి హైకోర్టు వారు సరే మీకు ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం ఇతను అరెస్ట్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేస్తే ప్రభుత్వం చేపిస్తుందన్న అనుమానాలను తావు లేకుండా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ సిబిఐ లాంటి ఏజెన్సీస్ కి ఇస్తే అప్పుడు క్లియర్ గా తేటతెల్లం అవుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా అని చెప్పి ఆ విధంగా అలా నిర్ణయం తీసుకుంటారు. కానీ హైకోర్టు వారు అంతకంటే వేరే ఉద్దేశాలు ఏముండవు. అండ్ మంచిదే కదా, సిబిఐకి వెళ్ళింది అనుకోండి, ఇట్స్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, సెంట్రల్ ఏజెన్సీ, వాళ్ళు క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా చేస్తారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు సిబిఐని కూడా త్వరలో రిపోర్ట్ ఇవ్వమని చెప్పి హైకోర్టు వారు అడగడం జరిగింది. సో దాని ప్రకారంగా వాళ్ళు కూడా రిపోర్ట్ తయారు చేస్తారు, ప్రాథమిక దర్యాప్తు చేస్తారు సిబిఐ వాళ్ళు. అసలు ఏం జరిగింది, నిజాలు ఏంటి, నిజంగా అసలు ఈ గంజాయి కేసుకి ఏమైనా లింక్స్ ఉన్నాయా లేవా అన్ని వాళ్ళు తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారంగా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని పరంగా అసలు ఆ కేసుని పెట్టచ్చా లేదా పాస్ చేయొచ్చా అసలు కొట్టేయాలనేది హైకోర్టు వారు నిర్ణయిస్తారు. ఈ లోపల ఇతను కూడా ఇండివిజువల్ రైట్ ఉంటుంది సవీంద్రారెడ్డికి. ఆయన కూడా హైకోర్టులో కాస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు దీని మీద ఇండివిజువల్ గా లాయర్స్. సో లీగల్ గా ఆయన ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు ఈ కేసులో? నేను చెప్పినట్టు కాస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లాగో ఇప్పుడు బెయిల్ వచ్చేసింది కాబట్టి ఇంకా బెయిల్ గురించి టెన్షన్ లేదు ఆయనకి. ఆ బెయిల్ వచ్చిందనే తెలుస్తుంది. సో కీలక ఆధారాలు లేవనే కదా ఆయన, అంటే ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఈ కేసు పెట్టి ఇలా ప్రవేశపెట్టిన తర్వాత సో హైకోర్టు అయితే ప్రస్తుతానికి ఈ కేసుని సిబిఐ కూడా అప్పగించింది. చాలా సీరియస్ గా నడుస్తుంది కేసు అనేది. బట్ ఇలాంటి సీరియస్ కేసులో బెయిల్ కూడా మంజూరు చేసింది హైకోర్టు. సో దీన్ని బట్టి చూస్తే ఆధారాలు బలహీనంగా ఉన్నాయని చెప్పచ్చు. అంటే ఈ కేసు బలహీనతని బట్టే బెయిల్ ఇచ్చారని చెప్పి అనుకోవచ్చా మనం? ఒక విధంగా అంతేనండి, కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఆధారాలు సరైన స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ వీళ్ళు చూపించలేకపోయారు కాబట్టి పోలీసు వారు అట్ ద సేమ్ టైం అరెస్ట్ ప్రొసీజర్స్ లో కూడా డిక్రిపెన్సీస్, అది నేను చెప్పినట్టు ప్రొసీజరల్ ల్యాప్సెస్, సరైన పద్ధతులు వీళ్ళు పాటించలే కాబట్టి అరెస్ట్ పద్ధతులు. సో ఆ రెండు కలిపే ఇక్కడ ఆయనకి బెయిల్ రావడం జరిగింది ఒక విధంగా. సో దట్ ఈస్ ఫెయిర్ అండ్ ఫైన్. ఆనరబుల్ హైకోర్టు వారు అన్ని కరెక్ట్ గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు అండ్ దానికి తగ్గట్టుగా ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. దట్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం జస్ట్ ఆయనకి బెయిల్ వచ్చిందన్న అంత మాత్రం ఆయన నిర్దోషానే కాదు, అలాగనే ఆయన దోషి అని కాదు. ఇప్పుడు ఈ కేసు ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు దానికే ఇప్పుడు సిబిఐ అనే ఒక ఇండివిజువల్ ఏజెన్సీకి ఇవ్వడం వల్ల, ఇండిపెండెంట్ ఏజెన్సీకి వాళ్ళు కరెక్ట్ గా సరైన దర్యాప్తు చేసి క్లియర్ గా వాళ్ళ ఒక సరైన నివేదిక ఇస్తే దాన్ని బట్టి అసలు ఈ కేసు నిజంగా అసలు తప్పుడు కేసా ఒరిజినల్ కేసా, అసలు ఈయనకు నిజంగా లింక్స్ ఉన్నాయా లేదా తేటతెల్లం అవుతుంది. దాన్ని బట్టి ఇంకా ముందు ట్రైల్కి వెళ్తుంది అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రైస్ అవుతుంది. ఈ కేసు సిబిఐకి వెళ్ళడం వల్ల ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందా లేక మరింత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా అనే క్వశ్చన్ కూడా అందరిలోనూ ఉంది. సో దీని గురించి మీరేమంటారు? లేదండి, ఎందుకంటే దేశంలో ఉన్న అత్యుత్తమమైన ఇండిపెండెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో సెంట్రల్ లెవెల్లో ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అది సిబిఐ మాత్రమే ఇట్లాంటి క్రైమ్స్ లో. అలాంటప్పుడు ఇంకా సిబిఐకి మించిన పెద్ద ఇన్స్టిట్యూట్ ఏముంది? ఇంకా ఫారెన్ ఇంటర్పోల్ కో లేకపోతే ఎఫ్బిఐకి ఇస్తామే, వేరే దేశం వాళ్ళకి కాదు కదా. మన దేశంలో హైయెస్ట్ అత్యుత్తమైన ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే సిబిఐ మాత్రమే. సో దానికే ఇవ్వాలి. ఇంకా దాని మీద కూడా నమ్మకం లేదంటే ఇంకా ప్రపంచంలో ఇంకా ఈ దేశంలో ఉండకూడదు అలాంటప్పుడు. అలా కాదు కదా. సిబిఐ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ విచ్ ఇస్ కాన్స్టిట్యూటెడ్ బై ఎ సెంట్రల్ లా. ఒక సెంట్రల్ చట్టం ప్రకారం అదొక ఫామ్ అయిన ఒక ఇండిపెండెంట్ అటానమస్ బాడీ అది సిబిఐ అనేది. సో 100% దాని మీద ఎటువంటి పొలిటికల్ ప్రెషర్లు ఉండవు, అలాంటివి ఏం చేయవు. ముఖ్యంగా మా మోడీ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ బీజేపీ కానీ అసలు ఇలాంటివి ఎప్పుడూ ఇలాంటి టాక్టిక్స్ చేయలేదు. మేము ఎప్పుడు ఇలాంటి వాటిలో కలవ చేసుకోలేదు కూడా. ఏ ఇండిపెండెంట్ బాడీకి ఆ పవర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. సో అందులో ఎటువంటి పొలిటికల్ ప్రెషర్స్ ఉండబోవు కూడా. సిబిఐ డెఫినెట్ గా నిజాన్ని నిగ్గు తెలుస్తుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అతని మీద నిజంగా కేసు పైన బలమైన ఆధారాలు దొరికితే దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. లేదు ఇది అక్కడ దొరకలేదంటే ఆ కేసుని కాస్ట్ వాళ్ళే ఇస్తారు రిపోర్ట్, దాని ప్రకారం ఆ కేసు కూడా కొట్టేస్తారు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది సిబిఐలో. బేసిక్ గా ఇలాంటి సందర్భంలో అంటే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తప్పులు చేస్తే కోర్టు అఫీషియల్ గా వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది?
అంటే అది ప్రూవ్ అవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ సిబిఐకి ఇచ్చారు కాబట్టి నేను అందుకే అంటున్నాను, బేసిక్ గా ఒకవేళ గనక అంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో తప్పులు జరిగితే జనరల్ గా చెప్పండి, సో పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ రుజువు అయితే మీరు చెప్పినట్టుగా? రుజువు అయితే ప్రూవ్ అయితే అప్పుడు సదరు ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన తరపున లాయర్స్ వాళ్ళు వేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని సదరు ఎవరైతే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఒకవేళ నిజంగా వాళ్ళకి అనుమానాలు ఏమైనా ఉన్నా లేదా పలానా వ్యక్తులు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యలే ఏమైనా తప్పుడు కేసులు ఫాల్స్ గా నన్ను ఇంప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి ఏమైనా వాళ్ళు బలంగా వీళ్ళ దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నారు ఉంటే అప్పుడు వీళ్ళు పలానా ఆ సదరు పోలీస్ ఆఫీసర్స్ మీద ఇండివిజువల్ గా కేసులు వేయచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని వాళ్ళు కేసు కంప్లైంట్స్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం కోర్టు కూడా ఒకవేళ నిజంగానే వీళ్ళు పోలీస్ వారు పూర్తిగా అసలు ప్రొసీజర్స్ ని తుబ్బలో తొక్కి చాలా విచ్చలవిడిగా ఇక్కడ చేశారని నిజంగా అట్లాంటివన్నీ ప్రూవ్ అయితే అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద హైకోర్టు వారు కూడా ఓన్ గా వాళ్ళే సుమోటో కింద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అది. సో ఇదంతా కేవలం ఇప్పుడు ఒక చిన్న 2-3 డిక్రిపెన్సెస్ అయినంత మాత్రం పోలీసుల మీద సివియర్ గా యాక్షన్ అంటే ఏముండదు, అది ప్రూవ్ అవ్వాలి, ప్రూవ్ చేయగలగాలి, అప్పుడు మనం ఇలాంటివన్నీ యాక్షన్స్ కోరచ్చు. అంటే యాక్షన్ అంటే సస్పెన్షన్ వరకు వెళ్ళే అవకాశం ఉందా? అంటే 100% ఫస్ట్ సస్పెండ్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ మీద, దాని తర్వాత ఎంక్వైరీ ప్రూవ్ అయితే దాని ప్రకారం వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి. అలా ఉంటుంది. సస్పెన్షన్ అయితే ఒకవేళ ఏమన్నా ప్రైమా ఫేస్ నేను చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఏ దానికైనా కంప్లైంట్ కైనా దేనికైనా ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ మినిమం ఎస్టాబ్లిష్ అయ్యి నిజంగా దాన్ని తప్పు చేశాడని తెలిస్తే దాని ప్రకారం వేటు పడుతుంది. సో వీళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కాబట్టి పోలీస్ వారు నోబడీ ఈజ్ అబౌవ్ లా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే చట్టానికి ఎవరు అతిథులు కాదు. సో ఆ లెక్కన వీళ్ళ మీద కూడా ఒకవేళ నిజంగా అలాంటి ఎవిడెన్స్ ఏమైనా వీళ్ళు చూపించగలిగితే ఈ సరీందర్ రెడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళ తరపున లాయర్స్ అప్పుడు కోర్టు వారు అది పరిగణలోకి తీసుకొని ప్రస్తుతానికి ఇదంతా తేలేంత వరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని వాళ్ళ డిపార్ట్మెంట్ కి వాళ్ళు డైరెక్ట్ చేయొచ్చు హైకోర్టు వారు. అప్పుడు ఆ డిపార్ట్మెంట్ వారు దాని ప్రకారంగా వాళ్ళని సస్పెండ్ చేసి ఆ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ రెమెడీస్. ఇంకొక విషయం, పోలీసులని మఫ్టీలో వెళ్లి అరెస్టులు చేయొద్దని చట్టం చెప్తున్నా కూడా పోలీసులు ఇలా ఎందుకు వివరిస్తున్నారు? ఎందుకు మఫ్టీలో వెళ్లి ఇలా అరెస్టులు చేస్తున్నారు? అంటే ఒకటి కౌశల్య గారు, ఇక్కడ మనం ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కానీ అవన్నీ చూడాల్సింది ఉంది. అది ఇంకా కోర్టు వారు ఇప్పుడు అదే అడిగారు, సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎవిడెన్సెస్ కానీ సబ్మిట్ చేయమని అడిగారు. దాన్ని బట్టి మనం దీని మీద ఒక నిర్ధారణ రాగలుగుతాము. బట్ ఎనీవేస్ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ కేసు అనే కాదు, మామూలుగా జనరల్ గా మఫ్టీలో వెళ్ళి పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసే హక్కు లేదు ఈ దేశంలో. ఎవ్రీథింగ్ ఆన్ లా విత్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. సో ఒక వితౌట్ వారెంట్ మీరు అరెస్ట్ చేస్తున్నారంటే అది ఒక పెద్ద కాగ్నిజబుల్ ఆఫెన్స్ అయి ఉండాలి. అప్పుడు కూడా మనం అడగచ్చు, మీరు డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు మీ ఇంటికి అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏంటి, మీరు దేని మీద అరెస్ట్ చేస్తున్నారు, అవన్నీ మీరు డీటెయిల్స్ చెప్పాలి. అండ్ ఖచ్చితంగా మనతో పాటు ఎవరో ఒకరు మనం తీసుకెళ్లొచ్చు, మన లాయర్ ని కూడా మనం ఎంట పెట్టుకుని వెళ్ళొచ్చు అరెస్ట్ చేసినంత మాత్రాన వితౌట్ వారెంట్. ఇవన్నీ ఫెసిలిటీస్ హక్కులు పౌరులకు ఉంటాయి, తెలుసుకొని ఉండాలి పౌరులు కూడా. జనరల్ లీగల్ రైట్స్ ఇవి. మనం ఒక్కరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా మనకు తోడుగా రమ్మనొచ్చు. మన అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు మనకి నుంచోవచ్చు. అంటే వీళ్ళ ఒక ప్రొసీజర్ ని అడ్డుకోకూడదు మన కుటుంబ సభ్యులు, బట్ మనతో పాటు కంపెనీగా రావచ్చు, వెనకాల ఫాలో అవ్వచ్చు. లాయర్ కూడా అతని లాయర్ కూడా అక్యూజ్డ్ తో పాటు రావచ్చు. ఇది అరెస్ట్ అవుతున్నప్పుడు కానీ అతనితో పాటు ఆ స్టేషన్ లో ఉండి మాట్లాడటానికి, అతనికి హెల్ప్ చేయడానికి ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ ప్రొసీజర్ లో అబ్స్ట్రక్ట్ చేయకూడదు. లాయర్ అయినా సరే, కుటుంబ సభ్యులైనా సరే, పోలీస్ వారి డ్యూటీకి అడ్డు రాకూడదు. కానీ ఆ అక్యూజ్ తో పాటు వాళ్ళు తోడుగా ఉండొచ్చు, కావాల్సిన లీగల్ హెల్ప్ అవన్నీ చేయొచ్చు. సో ఇది చట్టం మనకు చెప్తుంది. సో ఇలాంటివన్నీ చట్ట ఉల్లంఘనలు చేస్తూ మఫ్తీలో నిజంగా అరెస్ట్ చేసి అతనితో పాటు ఎవరిని రానియకుండా ఒక్కనే తీసుకెళ్లిపోయి ఇట్లాంటి వ్యతిరేక చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా లా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అలాంటి పోలీస్ ఆఫీసర్స్ మీద కానీ ఎవరైనా మీద కానీ. సో డెఫినెట్ గా నేను ఇందాక చెప్పినట్టు అలాంటి రెమెడీస్ వేసుకొని వాళ్ళ మీద కేసులు ప్రూవ్ అయితే వాళ్ళ సస్పెన్షన్ గురి అవుతారు, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ శిక్షలు కూడా పడతాయి బేస్డ్ ఆన్ ద ఏవైతే అలిగేషన్స్ అండ్ వాళ్ళు ఏవైతే క్రైమ్స్ చేస్తారో దాన్ని బట్టి ఆ శిక్షలు కూడా పెరుగుతాయి. రైట్ కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్ర అరెస్ట్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏకంగా కేసు విచారణపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలంటూ, అంటే 13th నెక్స్ట్ మంత్ 13th లోపు సిబిఐని నివేదిక ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ కేసులో ఎలాంటి మలుపు చోటు చేసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఇందులో పోలీసులు తప్పిదాలు ఉన్నాయా, లేదంటే నిజంగానే అక్కడ సవీంద్రారెడ్డి నిజంగానే తప్పు చేసి అక్కడ నిజంగానే ఈ కేసులో ఉన్నారా అనేది మనం తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా సరైన ఆధారాలు సేకరించి ప్రజెంట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కేసు సిబిఐకి అప్పగించారు. మరి సిబిఐ ఎలాంటి నివేదికలో ఎలాంటి అంశాలను జోడిస్తుంది అనేది మనం వేచి చూడాలి.